అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్రెజిల్ ట్రిప్ అంతా బడ్జెట్లోనే చేశాను. కానీ రిటర్న్లో సౌపాలో నుంచి న్యూయార్క్ ఒక 11 గంటల ఫ్లైట్ బిజినెస్ క్లాస్కి ఫ్రీగా అప్గ్రేడ్ అయిపోయింది. ఆ డీటెయిల్స్ షేర్ చేసుకుంటాను మీతో. సో గైస్, ఇది మన జర్నీ. మనం సౌపాలోలో బయలుదేరాం. ఆల్ ద వే స్ట్రైట్గా సౌత్ అమెరికా నుండి నార్త్ అమెరికా న్యూయార్క్ వెళ్ళిపోతున్నాం. ఇది సో సౌత్ అమెరికాతో రిలేటివ్గా ఇండియా చూడండి ఎక్కడ ఉందో. ఇండియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా. సో బ్రెజిల్లో ఆల్మోస్ట్ సదర్న్ బ్రెజిల్లో ఉన్నాం. సో పాలో నుండి న్యూయార్క్ టోటల్ 10 hours అన్నమాట. సో ఇది మన ఫ్లైట్ జర్నీ. ఇప్పుడు నేను ప్లేన్లో ఉన్నాను. సో ఎలా వచ్చింది నాకు ఫ్రీగా అది చెప్తాను. ఇదిలాగా బడ్జెట్ ట్రావెలే చేద్దాం అనుకున్నా, కానీ బడ్జెట్ ట్రావెల్ అనుకొని నేను రెగ్యులర్ కోచ్ క్లాసే బుక్ చేశాను. కానీ నేను పిచ్చకపోతున్నాడు. దా వచ్చి వెనకొచ్చి దా వెనకొచ్చి. అండ్ మళ్ళీ మీ రవి. సో ఇన్క్రెడిబుల్ వెకేషన్, సో ఇన్క్రెడిబుల్ ట్రిప్. బ్రెజిల్ ప్రతిసారి ఎంతసేపు ఉన్నా కూడా ఈసారి టైం సరిపోలేదు అనిపిస్తుంది. సో బ్రెజిల్ ఈసారి 5 years తర్వాత వచ్చాను. 5 years తర్వాత వచ్చాను, కానీ నేను వచ్చిన టైము సివియర్ రెయిన్ స్టార్మ్ ఉంది, అందుకని ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాను. సో ట్రిప్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ప్రస్తుతం నేను బ్రెజిల్ లోకల్ ఎయిర్పోర్ట్, అంటే బ్రెజిల్లో 2 ఎయిర్పోర్ట్ ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒకటి సెంటర్లో ఉన్న డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. ఆ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లై చేస్తున్నా. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నుంచి వ్యూస్ అయితే అద్భుతంగా ఉంటాయి. అప్పటికి లైట్ ఉంటాయి, మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మెయిన్ టాపిక్. సో నేను ఈ ట్రిప్ అంతా బడ్జెట్ ట్రిప్లో చేద్దాం అనుకున్నాను. నో లగ్జరీ హోటల్స్, నో బిజినెస్ క్లాస్ అన్నీ. కానీ నేను సౌపాలో నుంచి ఇవాళ రిటర్న్ న్యూయార్క్ వెళ్తున్నా. ఆ న్యూయార్క్కి ఉండే ఫ్లైట్ ఆటోమేటిక్గా బిజినెస్ క్లాస్కి అప్గ్రేడ్ చేశారు. నాకైతే ప్లాన్ లేదు, నేను మాత్రం కేవలం ఆర్డినరీ కోచ్లోని కొన్నాను. అది ఓవర్ సోల్డ్ అయిపోయిందో ఏమైపోయిందో, నాకు ఆటోమేటిక్గా బిజినెస్ క్లాస్కి అప్గ్రేడ్ చేసేసారు. సో మళ్ళీ యునైటెడ్ ఎయిర్లైన్స్, అంటే మన ఎమిరేట్స్ చేసాం, ఎయిర్ ఫ్రాన్స్ చేసాం, తర్వాత ఆస్ట్రియన్ ఎయిర్ చేసాం, ఈజిప్ట్ ఎయిర్ చేసాం, ఇంకేం బిజినెస్ క్లాస్ చేసాం నాకు గుర్తులేదు. చాలా బిజినెస్ క్లాస్ రివ్యూలు అయితే చేసాం. సో ఇవాళ యునైటెడ్ ఎయిర్లైన్స్ బిజినెస్ క్లాస్ రివ్యూ కూడా చేసేస్తాను. చేసుకున్నట్టయితే రవి తెలుగు ట్రావెలర్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫాలో అవ్వకపోతే సోరింగ్ ఈగిల్ థాట్స్ తప్పకుండా ఫాలో అవ్వండి. సో హోప్ఫుల్లీ యూ లైక్ దిస్ బిజినెస్ క్లాస్, అంటే ఈ బిజినెస్ క్లాస్ రివ్యూ ప్రతిసారి చేసినట్టే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే, సో వెళ్ళిపోదాం వీడియోలో. రియోలో ఉన్న ప్రతి రోజు వర్షం ఒక అరగంటకి తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. కరెక్ట్గా నేను వెళ్ళిపోయే టైంకి చూడండి వెదర్ అంతా క్లియర్ అయింది. ఇప్పుడు రియో సెంటర్లోనే ఈ పెద్ద లేక్ ఆర్ బే ఉంది. ఇక్కడ ఫెర్రీస్, యాట్స్ అన్నీ ఉంటాయి. ఇది కొంచెం అప్స్కేల్ నేబర్హుడ్, బొటఫోగో నేబర్హుడ్ మాట. సో మనం లోకల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. ఆ ఎదురుగా కనిపిస్తున్న మౌంటైన్, మబ్బులతో కప్పుకున్నది అజుకార్ మౌంటైన్. ఆ అజుకార్ మౌంటైన్ నుంచి బెస్ట్ వ్యూస్ ఆఫ్ రియో అయితే మీకు కనిపిస్తాయి. సో వచ్చేసాం మొత్తానికి లోకల్ ఎయిర్పోర్ట్. రిచ్మండ్లో రియోలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అంతేకాకుండా లోకల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇది లోకల్ ఎయిర్పోర్ట్ SDU. సో ఇక్కడి నుంచి అయితే వ్యూస్ అసలు అవుట్ స్టాండింగ్ ఉంటాయి. మొత్తానికి వచ్చేసాం. ఒకసారి లోపలికి వెళ్ళి రికార్డ్ చేస్తాను. ఇది SDU అని సిటీ లోపలే ఉన్న ఎయిర్పోర్టు. ట్రాఫిక్ అయితే ఈజీ మనకి విత్ ఇన్ ద సిటీ కాబట్టి. సో ఎయిర్పోర్ట్ అజూల్ ఎయిర్లైన్స్లో సౌపాలో వెళ్ళి ఫ్రమ్ సౌపాలో టు న్యూయార్క్ డైరెక్ట్. సో అది మన రిటర్న్ ట్రిప్. సో జస్ట్ వెయిటింగ్. సో రియో సిటీ సెంటర్లో ఉండే ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది. ప్లస్ మాల్ కనెక్టెడ్ ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఒక మాల్ కిందేమో ఎయిర్పోర్ట్ చెక్-ఇన్ మనం వచ్చిన ఏరియా. సో అది మన చెక్-ఇన్ ఏరియా. ఇది మొత్తం మాల్ బాగుంది కదా, పోలీసియో ఫెడరల్. సో వెళ్తున్నాం మనం. సో చెక్-ఇన్ అయిపోయింది. ఇప్పుడు 1.5 hours ఇక్కడ రియో నుంచి సౌపాలో. ఈ హెచ్‌స్టార్ని ఎప్పటి నుంచో కొనాలని కోరుకుంది, కానీ బడ్జెట్ లేదు ఈసారి. నెక్స్ట్ టైం మళ్ళీ ఫ్లైట్ నెంబర్ 1 అజూల్ టు సౌపాలో. ఫ్లైట్ కొంచెం డిలే అయిపోయింది, సన్సెట్ అయిపోయింది కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. కానీ ఈ ఎయిర్పోర్ట్ నుంచి అయితే బెస్ట్ వ్యూస్ ఆఫ్ రియో నుంచి సౌపాలో వచ్చేసాం. సౌపాలోని నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ టెర్మినల్ ఏదో చూసుకొని వెళ్ళాలి. సో సౌపాలోని యునైటెడ్ ఎయిర్లైన్స్ తీసుకోవాలి మనం.
సౌ పాలో డొమెస్టిక్ టెర్మినల్ నుండి ఇంటర్నేషనల్ టెర్మినల్కి ఐ నీడ్ టు టేక్ అనదర్ బస్ తీసుకొని వెళ్ళాలి. సో ఎక్కడ డైరెక్షన్ లేవు, ఫిగరింగ్ అవుట్. సో ఇంటర్నేషనల్ టెర్మినల్కి వెళ్దాం. సో టర్మినల్ సి ఇంటర్నేషనల్ టర్మినల్కి వచ్చేసాం. ఇట్స్ నెవర్ ఎండింగ్. ఒక 15-minute వాక్ అంట. అది బోల్డ్ ఎనర్జీ కావాలబ్బా. ఆల్మోస్ట్ రిలాక్స్ అయిపోదాం అనుకున్నా. హ్యూజ్ అంటే హ్యూజ్. ఏదో అమెరికన్ ఎయిర్పోర్ట్ అంత సైజు ఉంది. అమెరికన్ ఎయిర్పోర్ట్స్ యూజువల్గా హ్యూజ్ కదా. సో లిటరలీ ఎవ్రీథింగ్ షాపింగ్, ఎవ్రీథింగ్ యూ వాంట్. ఫాస్ట్గా నడిస్తే అప్రాక్సిమేట్గా అరగంట పట్టింది. మొత్తానికి వచ్చేసాం. చూసారా వివా బ్రెజిల్. సో డిపార్చర్స్ ఎవరైనా డొమెస్టిక్ నుంచి వస్తున్నారంటే ఒక అట్లీస్ట్ 1 hour ఉంచండి. ఎందుకంటే వాక్ అట్లీస్ట్ 30 minutes పట్టింది డొమెస్టిక్ నుంచి ఇక్కడికి. సో లెట్స్ గో. సో సౌ పాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ. నేను స్వాతికి ప్రామిస్ చేశాను ఏవి ఎక్స్ట్రా చెత్త చెదారం కొనని. ప్రతిసారి తిడుతుంది అన్నమాట, అసలు ఇంట్లో ప్లేస్ లేదు ఎందుకు కొంటావని. బ్యూటిఫుల్ ఉంది, నైస్. వివా బ్రెజిల్ అండ్ బాయ్ బాయ్ బ్రెజిల్. సో విఐపి లాంజెస్ యునైటెడ్ కోసం చూస్తున్నా. ఇది అమెరికన్ ఎయిర్లైన్స్. యునైటెడ్ ఎక్కడ ఉంది రా నాయన? ఫస్ట్ ఓకే, యునైటెడ్ ఎయిర్లైన్స్ బిజినెస్ క్లాస్ లాంచ్కి వచ్చేసాం. వచ్చి ఎక్కడ కూర్చుందాం కొంచెం రికార్డ్ చేయాలి నేను. సో నాకు కొంచెం ప్రైవసీ కావాలి. ఒక వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి. సో ప్రైవసీ కోసం చూస్తున్నాను. ఫుడ్ అవి నా వీడియో ఎడిట్ చేశాక చూపిస్తాను మీకు. సో అక్కడ ఫుడ్ ఉంది, ఇక్కడ బార్. సౌ పాలో లాంజ్లోని షవర్ రూమ్స్ ఉన్నాయి. సో సరే నేను షవర్ చేసేస్తే హ్యాపీగా పడుకోవచ్చు అని అనుకున్నాను. సో చూద్దాం మనకి ఏ షవర్ రూమ్ వచ్చింది. షవర్ 3. సో షవర్ 3 చూద్దాం ఎలా ఉందో. షవర్ 1, షవర్ 3 ఎక్కడుంది? సో షవర్ 3 మంది. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఫెంటాస్టిక్ బిజినెస్ లాంజ్లో షవర్ రూమ్ ఉంది. సో ఫ్రెష్ అయిపోవచ్చు. ఫ్రెష్ అయిపోయి హెడ్ షవర్ ఉంది, స్టాండింగ్ షవర్ ఉంది, బాగుంది. సో మొత్తం అన్ని టవల్స్, హాట్ వాటర్, తర్వాత అన్నీ ఉన్నాయి. అది సో రెడీ అయిపోదాం. సో ఇది నా సీటు. సో ఒక కిట్ ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి క్లాజెట్ ఇలా మూసేసుకోవచ్చు. ఇది తీస్తే ఇక్కడ ఒక మిర్రర్, అద్దం చూసుకోవడానికి. తర్వాత బ్లాంకెట్స్, కాంటూరింగ్ పిల్లో, రెగ్యులర్ పిల్లో, మన సీటు 12A. సో ఇలాగా ఇది ఒక నైట్ ల్యాంప్. సో కాళ్ళు, కంట్రోల్స్ ఇవన్నీ. సో ఫ్లాట్ బెడ్ అంటే బెడ్ అయిపోవడానికి, ముందుకి వెనక్కి తీసుకోవడానికి ఇవన్నీ కంట్రోల్స్. ఇది పక్కోడిది. ఇదేమో రీడింగ్ లైట్. తర్వాత ఇది నైట్ ల్యాంప్, రాత్రి మన కాల్స్ అవన్నీ పెట్టుకోవడానికి. ఛార్జింగ్ పోర్ట్స్, రిమోట్, టీవీ. తర్వాత ఎన్నో సెట్టింగ్స్ చూసారు కదా, ముందుకి వెనక్కి వెళ్ళడానికి. ఇది ఫ్లాట్ బెడ్, ముందుకి వెనక్కి రిక్లైనర్ పొజిషను. తర్వాత చూసారు ఇది నైట్ లైట్
రెగ్యులర్ ల్యాంప్, ఇవన్నీ సెట్టింగ్స్. తర్వాత బాగుంటుంది అంటే సో నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ బాగున్నాయి. సో తర్వాత మన ట్రే టేబుల్, ఫుడ్ వచ్చినప్పటికీ ల్యాప్టాప్తో నేను వర్క్ చేసుకోవాలన్నా ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు, బాగా ఇక్కడ దాకా వస్తుంది. సో మెన్యూలో ఏముందో చూద్దాం. సో క్యాబిన్ డిమ్ చేసేసారు, ఎందుకంటే మనం వెళ్తున్నాం కాబట్టి, టేక్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి. సో నేనేం డిసైడ్ చేశానంటే మన బిగ్ బ్యాంగ్ థియరీ ఎపిసోడ్స్ అన్నీ చూసేసాను. ఫుడ్ ఏమో వెంటనే తెచ్చిమన్నాను, ల్యాంబ్ అంతా, ఎందుకంటే నిద్ర వస్తుంది అని. కోట్ ఉంటే కోట్ ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు, కోట్ హ్యాంగ్ చేసుకోవచ్చు అక్కడ. సో బిగ్ బ్యాంగ్ థియరీ చూద్దాం. ఓకే, ఫుడ్ వస్తే చూపిస్తాను. క్యాబిన్ అంబియన్స్, ఆల్రైట్. ఇప్పుడు నేను ప్లేన్లో ఉన్నాను. సో ఎలా వచ్చింది నాకు ఫ్రీగా అది చెప్తాను. ఇది ఎలాగా బడ్జెట్ ట్రావెలే చేద్దాం అనుకున్నా, కానీ బడ్జెట్ ట్రావెల్ అనుకొని నేను రెగ్యులర్ కోచ్ క్లాసే బుక్ చేశాను. కానీ నేను 2 మిలియన్ మైలర్ యునైటెడ్లో, అంటే ఇప్పటికీ 20 లక్షల మైళ్ళు, అంటే 32 లక్షల కిలోమీటర్లు యునైటెడ్ ఎయిర్లైన్స్లో తిరిగాను. కాబట్టి నేను 2 మిలియన్ మైలరే కాకుండా నేను లైఫ్ టైం ఎలీట్ స్టేటస్ కూడా నాకు ఉంటుంది. సో ఏం చేస్తారంటే ఎప్పుడైనా ప్లేన్ సోల్డ్ అయిపోతే, అంటే నాకు 8 ఫ్రీ అప్గ్రేడ్స్ ఇస్తారు ఆల్రెడీ యునైటెడ్లో. 8 ఫ్రీ అప్గ్రేడ్సే కాకుండా ఎప్పుడైనా క్యాబిన్ కానీ ఫుల్ అయిపోతే ఆటోమేటిక్గా బిజినెస్ క్లాస్కి మూవ్ చేసేస్తారు అనమాట. సో ఇవాళ ప్లేన్ నా లక్ అనుకుంటాను ఫుల్ అయిపోయింది. సో నేను కోచ్ క్లాస్లో బుక్ చేసినా కూడా నన్ను బిజినెస్ క్లాస్కి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ చేసేసారు. అందుకని ఈ క్యాబిన్ మీకు చూపించాను నాకు గుర్తులేదు. నేను ఆల్రెడీ ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్ చూపించాను, ఆస్ట్రియన్ ఎయిర్ బిజినెస్ క్లాస్ చూపించాను, ఎయిర్ ఫ్రాన్స్ బిజినెస్ క్లాస్ చూపించాను, తర్వాత ఈజిప్ట్ ఎయిర్ బిజినెస్ క్లాస్ చూపించాను. ఇన్ని రకాల బిజినెస్ క్లాస్ చూపించాక ఒక అమెరికన్ ఏది చూపించలేదని అనుకుంటున్నాను. అమెరికన్ ఎయిర్లైన్ అంటే అమెరికాలోని టాప్ 3 ఎయిర్లైన్స్ ఏంటంటే అమెరికన్ ఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్ అండ్ డెల్టా ఎయిర్లైన్స్. నా ఫేవరెట్ ఎయిర్లైన్ ఏంటంటే యునైటెడ్ ఎయిర్లైన్స్. యునైటెడ్ ఎయిర్లైన్స్లో ఎక్కువ ఎందుకు బిజినెస్ క్లాస్ నేను ప్రిఫర్ చేస్తానంటే ఆల్మోస్ట్ ప్రైవేట్ క్యాబిన్లా ఉంటుంది. ప్రైవేట్ క్యాబిన్ అంటే వేరే వాళ్ళు మనం చూడలేరు, మనల్ని వేరే వాళ్ళు చూడలేరు, అది ప్రైవసీ వస్తుంది అన్నమాట. అందుకని నేను యూజువల్గా యునైటెడ్ ఎయిర్లైన్సే ప్రిఫర్ చేస్తాను. సో యునైటెడ్ ఎయిర్లైన్స్ బిజినెస్ క్లాస్ అయితే మీకు చూపిస్తాను. ఇది రాత్రి ఫ్లైట్. రాత్రి ఫ్లైట్ అంటే యూజువల్గా రియో నుంచి సంపాలో వచ్చాం. సంపాలోని ఫ్లైట్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ న్యూయార్క్ వెళ్ళిపోతాం. ఇది 10 గంటలు ఈ ఫ్లైట్. కానీ అంతా చీకటి కాబట్టి ఎక్కువ కనిపించదు, అంటే ఈ బ్రైట్నెస్తోనే చూపించగలను నేను. అది మీకు నేను చూపిస్తాను, ఏంటంటే ఫీచర్స్ ఉన్నాయి, ఎలా ఉంది అది మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఆల్రెడీ 15 యూజువల్గా నేను వచ్చిన క్యాబిన్ ఎప్పుడు 15. సో 15 సీట్లో ఉన్నాను. తర్వాత మీకు మొత్తం చూపిస్తాను. సో పాండమిక్ కారణంగా ఇంతకుముందు ఏంటంటే ఫస్ట్ కోర్సు, సెకండ్ కోర్సు, థర్డ్ కోర్స్ అలా ఇచ్చేవారు. ఇప్పుడు అలా ఇవ్వట్లేదు, ఎందుకంటే పాండమిక్ ఉంది కాబట్టి. సో చూసారు కదా, సాలడ్ విత్ చీజ్, బీట్రూట్, గ్రేప్స్, ఇది సాలడ్. తర్వాత మెయిన్ కోర్స్లో మనకి సాల్మన్, తర్వాత పొలెంటా అండ్ వెజిటబుల్స్, ఇది పొలెంటా అండ్ వెజిటబుల్స్ అండ్ సాల్మన్కి డ్రెస్సింగ్. ఓకే, బ్రెడ్, సాల్ట్ అండ్ పెప్పర్ షేకర్స్, ఆలివ్ ఆయిల్ డ్రెస్సింగ్ ఈ సాలడ్కి. అది కాకుండా
ఏంటి ఇచ్చారు ఇవి? ఇంతకుముందు ఏంటంటే హాట్ నట్స్ ఇచ్చేవారు, అంటే సర్వ్ చేసేవారు. ఇప్పుడు పాండమిక్ కాబట్టి కాంటాక్ట్ తగ్గించాలని చూసారు కదా, ఆల్మండ్స్, క్యాష్యూస్, నట్స్. తర్వాత ఇది చాక్లెట్ క్యాండీ. ఈ క్యాండీ అయితే అనుష్కకి తీసుకెళ్ళాలి, లేకపోతే నేను చంపేస్తుంది తీసుకెళ్ళకపోతే. అది గైస్, ఇంతకుముందు పాండమిక్ ముందర అయితే భలేగా అంత సపరేట్గా కోర్స్లా ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం ఇది మన డిన్నరు. ఓకే, సో ఆలివ్ ఆయిల్, బాల్సమిక్ వెనిగర్ డ్రెస్సింగ్, సో సాలడ్ ఇది. తర్వాత పెప్పర్ అండ్ సాల్ట్, ఈ రెండు కూడా వచ్చాయి. ఎప్పుడు ప్లేన్లోని అందరూ సౌండ్ వస్తుంది అంటారు కదా, అందుకని మైక్ వాడుతున్నా. సో మైక్తోనైతే సౌండ్ రాకుండా ఉంటుందేమో అని అనుకుంటున్నా. లెట్స్ సీ ఎలా అవుతుంది ఇది. సో శామన్ తిని చాలా రోజులు అయింది, సో ఐ వాజ్ మిస్సింగ్ మాట. సో దేర్ యు గో, శామన్. సో గైస్, ఇది మన జర్నీ. మనం సౌ పాలోలో బయలుదేరాం, ఆల్ ద వే స్ట్రైట్గా సౌత్ అమెరికా నుండి నార్త్ అమెరికా, న్యూయార్క్ వెళ్ళిపోతున్నాం. ఇది సో సౌత్ అమెరికాతో రిలేటివ్గా ఇండియా చూడండి ఎక్కడ ఉందో, ఇండియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా. సో బ్రెజిల్లో, ఆల్మోస్ట్ సదర్న్ బ్రెజిల్లో ఉన్నాం. సౌ పాలో నుండి న్యూయార్క్ టోటల్ 10 hours అన్నమాట. సో ఇది మన ఫ్లైట్ జర్నీ. మీకు ఆల్రెడీ చూపించా కదా, మ్యాప్స్ ఎగ్జిట్ అయిపోవచ్చు. సో తర్వాత మళ్ళీ మనం ఒరిజినల్ సెక్షన్కి వెళ్ళిపోవచ్చు, అంటే రిలాక్స్ మోడా, మ్యాప్సా, గేమ్సా, కిడ్సా, అవన్నీ. ఇవి మీకు ఆల్రెడీ కంట్రోల్స్ అయితే నేను చూపించాను. ఓకే, చూసారు కదా, ఇది సిటప్ మోడు. తర్వాత దీంతో మనం చూడండి, సీటు ముందరికి వెనక్కి చేసుకోవచ్చు, అంటే వర్క్ చేసినప్పుడు కానీ అలా కానీ ఏమైనా. ఇది ఫ్లాట్ బెడ్, ఇది చేస్తే బెడ్ అయిపోతుంది, పడుకుని పోవచ్చు. తర్వాత ఇది లెగ్స్, అంటే లెగ్స్కి రిక్లైనర్లా వాడుకోవడానికి. ఇది చూసారు కదా, ఇది మసాజర్, అంటే ఇక్కడ ఈ వెనకాల బ్యాక్ రెస్ట్ ముందుకి వెనక్కి రావడానికి. తర్వాత ఇదేమో కిందకి చేయడానికి బెడ్. ఇది నైట్ ల్యాంప్ ఇది ఆపేస్తే ఆగిపోతుంది. చూసారు కదా, బెడ్ అయితే మొత్తం ఫ్లాట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా పడుకుని పోవడమే. సో అదేమో కాంటూరింగ్ పిల్లో, టెంపర్పీడిక్ లాంటిది మొత్తం. సో ఇది మన కోచ్. ఆల్రైట్, ఇంకా గుడ్ నైట్ గైస్. చాలా నిద్ర వస్తుంది, పడుకొని పొద్దున్న లేవాలి, మళ్ళీ రిచ్మండ్ వెళ్ళాలి కదా. సో ఇక్కడ ఈ క్యాబిన్కి 3 windows, 1, 2, 3. సో మొత్తం 3 windows మన కోచ్కి. సో ఒక సెమీ ప్రైవేట్ రూమ్ లాగా ఇది, చూసారు కదా, ఒక సెమీ ప్రైవేట్ రూమ్ లాగా. మార్నింగ్ ఆఫీసర్ ఇంకా పడుకుని. సో 8 hours పడుకున్నా, బాగా పడుకున్నాను, కాంపెన్సేట్ చేశాను, పడుకొని లేచాను ఇప్పుడే. సో బ్రేక్ఫాస్ట్ రెడీగా. సో ఎగ్తో చేసే, ఏంటో దాని పేరు నాకు రికోటా అనుకుంటాను. ఎగ్తోని దాంతో సాస్, తర్వాత పొటాటోస్, తర్వాత ఫ్రూట్, ఇంకా క్రోసాంట్, ఇది యోగర్ట్. ఇది బ్రేక్ఫాస్ట్. సో బిగ్ బ్యాంగ్ థియరీ చూస్తున్నాను ఇప్పుడు. సో రాత్రి మీకు సరిగ్గా కనబడి ఉండదు కదా, ఇది సెటప్. సో ఇది గైస్ వ్యూ, అంటే అబ్సల్యూట్ ప్రైవసీ అని చెప్పాను కదా, ఎవరైనా నిల్చుంటే కానీ మనకు కనబడదని. సో సారీ, రాత్రి లైట్లు ఆపేసారు తొందరగా, యూజువల్గా ఆపరు, అందుకని కొంచెం డార్క్ రికార్డింగ్ వచ్చింది. బట్ యూ కెన్ సీ రైట్, ఇది మన వ్యూ, వెరీ కూల్.
అందుకే నాకు యునైటెడ్ ఫస్ట్ క్లాస్ అవన్నీ వేస్ట్ అబ్బా. బిజినెస్ క్లాస్ యునైటెడ్ అయితే కంప్లీట్ ప్రైవసీ ఉంది. ఫస్ట్ క్లాస్లో పెట్టిన దానిలో ఒక ఒక ఫ్రాక్షన్ అంతే, ఎక్స్పెన్సివ్ కూడా కాదు. సో ఇది బెస్ట్ నన్ను అడిగితే. ఇప్పుడే వచ్చేసాం న్యూయార్క్, మొత్తానికి న్యూయార్క్ డ్రైవ్ అయిపోయాం. ఇది గైస్ బిజినెస్ క్లాస్ ఎక్స్పీరియన్స్. సో ఫ్రీగా బిజినెస్ క్లాస్ ఎలా వచ్చిందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. మళ్ళీ రికార్డ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ప్లేన్ ఉంది కొంచెం చీకటిగా ఉంది కాబట్టి. సో వెనక్కి వచ్చేసాం. ఇమిగ్రేషన్ కౌంటర్, ఆటోమేటిక్ కౌంటర్స్ ఉంటే ఈజీ, కానీ ఇప్పుడు ఆటోమేటిక్ లేదనుకుంటా, చూద్దాం. సో న్యూయార్క్ వచ్చేసాను. ఇప్పుడు న్యూయార్క్ నుంచి రిచ్మండ్కి 8 ట్రైన్ తీసుకొని టెర్మినల్కి వెళ్ళాలి. చూద్దాం, 8 ట్రైన్ చూపిస్తాను న్యూయార్క్లో ఎలా ఉంటుందో. సో ఇది గైస్ 8 ట్రైన్. సో 8 ట్రైన్ ఏమో టెర్మినల్కి కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ టెర్మినల్ నుండి ఏ టెర్మినల్కి వెళ్ళాలి, రిచ్మండ్ ఫ్లైట్కి. American, JetBlue, United Express. సో చూసారు కదా న్యూయార్క్. ఊర్లోకి వెళ్ళట్లే, న్యూయార్క్ చాలా వ్లాగ్స్ చేసేసాం కదా. సో ఇప్పుడు చూసారు ఎంత పెద్ద ఎయిర్పోర్ట్, స్పిరిట్ ఎయిర్లైన్స్, JetBlue. సో ఇప్పుడు నెక్స్ట్ ఎయిర్లైన్ చిన్న ఫ్లైట్, రిచ్మండ్కి ఓన్లీ 1 hour and 30 minutes మాట. సో అక్కడికి వెళ్తున్నాం. 10 గంటలు బాగా రిలాక్స్ అయిపోయాను దానిలో. సో టెర్మినల్ ఏకి వచ్చేసాం. ఇప్పుడు లెట్స్ గో. సో టెర్మినల్ ఏ వచ్చేసాం. మళ్ళీ చెక్-ఇన్ చేయాలి, మళ్ళీ సెక్యూరిటీ చేయాలి అనవసరంగా. ఓకే, ఈ టెర్మినల్ ట్రైన్ చూపిద్దామని బయటకు వచ్చాను, లేకపోతే సెక్యూరిటీ అక్కర్లేదు, లోపల నుంచి వెళ్ళిపోవచ్చు. అది గైస్. సో 1 గంట ప్లస్ ఫ్లైట్, కానీ ఇవి చూడండి న్యూయార్క్ స్కైలైన్ దూరంగా కనిపిస్తుంది. ఓకే వచ్చేసాం. వెల్కమ్ టు రిచ్మండ్. 2-3 రోజులు ఉండాలి బ్రెజిల్లో. సరే, తను డిసప్పాయింట్ అవుతుందని వచ్చేసామండి. లెట్స్ సీ. సింబా బాబు కూడా వస్తున్నాడు పిక్ చేసుకోవడానికి. సింబా సింబా నేను ఇంకో 2 రోజులు ఉందాం అనుకున్నాను, లేకపోతే పిచ్చకపోతున్నాడు. దా వచ్చి వెనకొచ్చి, దా వెనకొచ్చి రాలేపోతున్నాడు, లేకపోతే వచ్చిడా.